భాగవతము దశమ స్కందం ఉత్తర భాగం భృగు మహారాజు చరిత్ర. కృష్ణ పరమాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతైన నుయ్యి ఉంది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులైన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారందరూ విహరిస్తున్నారు. వాళ్ళకి అలసట కలిగింది. అలసట తీర్చుకోవడం కోసమని కాసిన్ని నీళ్లు తాగాలని అనుకున్నారు. అక్కడ ఉన్న నూతి దగ్గరకు వచ్చి నూతిలోకి చూశారు. అందులో పెద్ద ఊసర వెళ్ళి పడి ఉంది. దానిని చూసి వాళ్ళు తెల్లబోయారు. దానిని పైకి తీద్దామనుకున్నారు. పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి దానిని పైకి లాగడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఊసర వెళ్ళిని పైకి తీయలేకపోయారు. వెంటనే వారు పరుగు పరుగున లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మకు చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ బయటకు వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో ఊసర వెళ్ళిని పట్టుకొని చాలా సులువుగా ఒక గడ్డి పరకను పైకెత్తినట్లు నూతిలోంచి తీసి బయటపడేశాడు. సర్వజ్ఞుడు అయిన పరమాత్మ సాంబుడు మొదలైన వారిని అడ్డుపెట్టి లోకమునకు ఒక గొప్ప ధర్మమును ఉపదేశం చెయ్యాలని అనుకొని ఊసర వెళ్ళిని, నువ్వు ఎందుకు ఇంత పెద్ద ఊసర వెళ్ళి స్వరూపమును పొందావు? ఎందువలన నీకు ఈ జన్మ వచ్చింది అని అడిగారు. ఊసర వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి, మహానుభావ, నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించిన నృగ మహారాజుని అని చెప్పాడు. నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించినవాడు. నృగు మహారాజు గారు రాజ్యంను పరిపాలిస్తున్న రోజులలో పరమ ధర్మాత్ముడు. ఆయన చెయ్యని పుణ్యకార్యం లేదు. ఆయన ఒక చోట భాగవతంలో చెప్పుకున్నారు, నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది, కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ కృష్ణ, ఈ భూమి మీద రేణువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ నేను చేసిన దానములు లెక్క పెట్టలేరు. నేను చెయ్యని దానములు లేవు. ఒకనాడు నేను ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణునకు దానం ఇచ్చాను. ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకువెళ్ళి తన పెరటిలో కట్టుకున్నాడు. మరునాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయడం కోసమని వదిలాడు. ఆ గోవు తప్పించుకొని అలవాటు ప్రకారం ఇంతకు పూర్వము తను ఉండే మహారాజు గారి ఆలమందలోకి వెళ్ళిపోయింది. రాజు తను దానం ఇచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయింది అనే విషయమును గుర్తించలేక అదే ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఆవును తోలుకొని వెళ్ళిపోతున్నాడు. కశ్యపుడికి తను దానం పుచ్చుకున్న ఆవు ఒక్కటే జీవనాధారమై ఉన్నది. ఇప్పుడు ఆవు కనపడడం లేదు. ఆవు కోసమని వెతుకుతున్నాడు. దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్నాడు. కశ్యపుడు దానిని చూసి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఇది నా ఆవు, నృగు మహారాజు గారు దానిని నాకు దానం చేశారు అని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఇప్పుడే పుచ్చుకున్నాను, నేను గోచార్యము చేసిన వాడిని కాదు, నేను ఇప్పుడే రాజు దగ్గర ఈ గోవును దానం పుచ్చుకొని తీసుకువెడుతున్నాను అన్నాడు. లేదు, ఈ గోవు నాది అన్నాడు కశ్యపుడు. కాదు, ఈ గోవు నాది అన్నాడు బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రసభ బయలుదేరింది. ఇద్దరు కలిసి నృగు మహారాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ గోవును ఇంతకు పూర్వము నాకు దానం ఇచ్చావు. అదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నువ్వు మరలా ఈ ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం ఇచ్చావు. కాబట్టి నా ఆవును నాకు ఇప్పించు అని రాజును కశ్యపుడు అడిగాడు. అప్పుడు రాజుగారు రెండో బ్రాహ్మణునితో, నా వల్ల పొరపాటు జరిగింది. నీకు దానం ఇచ్చిన గోవు ఇంతకు పూర్వము కశ్యపునకు దానం ఇచ్చేసిన గోవు, కాబట్టి ఆ గోవును నీవు ఇచ్చేసినట్లయితే ఆ గోవుకును కశ్యపునికి ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు రెండో బ్రాహ్మణుడు తనకు ఆవే కావాలి అని తన దగ్గర ఉన్న ఆవును తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు. అప్పుడు రాజుగారు, నీకు 1,00,000 గోవులను ఇస్తాను, ఈ గోవును విడిచిపెట్టు అన్నాడు. నాకు ఎన్ని గోవులు ఇచ్చినా అక్కర్లేదు, నాకు ఈ గోవే కావాలి అని రెండో బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు కశ్యపుని చూసి,
నీకు నా రాజ్యంలోని భాగం ఇమ్మంటే ఇస్తాను, లేదా నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులను ఇస్తాను, తీసుకువెళ్ళు అన్నాడు. అప్పుడు కశ్యపుడు, నేను అడిగిన గోవును ఇవ్వలేకపోయావు, ఇంకా నాకు ఇవ్వవలసినది ఏమీ లేదు అని వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. నృగు మహారాజు గారి శరీరం కూడా పతనమైపోయింది. ఈయనకు స్వర్గలోకమునకు తీసుకువెళ్ళబోతున్నారు. అప్పుడు దూతలు, మీరు అనుభవించవలసిన చిన్న పాప ఫలితం ఒకటి ఉంది, అది అయిపోయిన తర్వాత మిమ్మలను స్వర్గలోకమునకు తీసుకువెళ్తాం. ఆ పాప ఫలితం పూర్తి అయిపోయే వరకు పెద్ద ఊసరి వెళ్ళి అయి నూతిలో పడి ఉండండి అన్నారు. అప్పుడు నృగు మహారాజు తను చేసిన పాపమేమిటని వారిని ప్రశ్నించగా, వారిని, నువ్వు ఒక బ్రాహ్మణుడికి దానమిచ్చిన గోవును వేరొక బ్రాహ్మణుడుకు దానమిచ్చావు, కాబట్టి ఊసిరి వెళ్ళవై పడి ఉండు అన్నారు. ఈ మాటలు నృగు మహారాజు కృష్ణ పరమాత్మకు చెప్పాడు. పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఆ ఊసర వెళ్ళి తను చేసిన పాపమును పోగొట్టుకొని ఊర్ధలోకముల నుండి వచ్చిన రథమును ఎక్కి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఊర్ధలోకములకు నృగు మహారాజు వెళ్ళిపోయారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ బ్రాహ్మణులకు చెందిన ధనమును తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా అపహరిస్తే, అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటి వెంట నీటి బిందువు కింద పడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకములు అనుభవిస్తాడు. నా భక్తుడిగా ఉండాలనుకున్నవాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలు లేదు. ఎవరు బ్రాహ్మణ ద్రవ్యమును మీద ఆశ పెట్టుకుంటాడో వాడిని ఎప్పటికీ నా భక్తునిగా నేను చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల నాకు ఉన్న భక్తి అటువంటిది అన్నారు. ఇక్కడ మనకి కొన్ని సందేహములు కలుగుతాయి. నృగుడు బ్రాహ్మణునకు 1,00,000 గోవులు ఇస్తానన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును కశ్యపునకు వదిలివేయవచ్చు కదా. ఆ బ్రాహ్మణునకు అంత మౌఢ్యమేమిటి? పోని బ్రాహ్మణుడు మూఢుడై ఉండవచ్చు. కశ్యపునకు గోవు కాకపోతే రాజ్యం ఇస్తానన్నాడు. కానీ కశ్యపుడు తనకి ఆ గోవే కావాలని, రాజ్యం కానీ ఇతర గోవులు కానీ అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఏదైనా పొరపాటు జరిగితే దిద్దుకోవలసిన అవసరం బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడైన వాడు ఇతరులు చేసిన తప్పును దిద్ది దాని వలన అవతలి వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి. అది అతని బాధ్యత. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులిద్దరూ అలా ప్రవర్తించవచ్చునా? కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవి ఇక్కడ మనకు కలిగే సందేహములు. వీటికి సమాధానములు కొందరు పెద్దలు వివరణ ఇచ్చారు. బ్రాహ్మణుడు అనగా ఎవరు? ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని, తనకు ఉన్న దానిచేత ఎప్పుడూ తృప్తి పడిపోయి ఎవరు పరిపూర్ణమైన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకి ఇంకా ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. బ్రాహ్మణుడు దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప దొరికిన దానిని అడ్డు పెట్టుకొని చాలా సంపాదించేయాలని అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది. కశ్యపునికి ఆవుకి బదులుగా ఏదైనా ఇస్తానన్నా ఆయన ఆశ పొందలేదు, దానిని అంగీకరించలేదు. రాజు, నా వలన మహా అపరాధం జరిగింది, నన్ను మన్నించండి అని ఒక్క మాట అని బ్రాహ్మణుల పాదములు పట్టుకొని ఉండాలి. కానీ ఇక్కడ రాజు అవతలి వారి యందు ఉన్న తృప్తిని గమనించలేకపోయాడు. బేరం పెట్టాడు. వాళ్ళిద్దరూ తమకి అక్కర్లేదని తమ బ్రాహ్మణ్యంను నిలుపుకున్నారు. బ్రాహ్మణ్యం అనేది అపారమైన తృప్తితో పొందవలసిన లక్షణం. దానం చేయబడిన ఆవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో రాజు ఏమరపాటు పొందాడు. కాబట్టి తప్పును రాజు ఖాతాలో వేశారు. దానికి ప్రాయశ్చిత్తం ఆ పాప ఫలితమును అనుభవించడమే. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఊసర వెళ్ళి జన్మ రాకుండా చేయలేకపోయారు. ఈ వ్యాఖ్యానం వినడానికి చాలా చిన్న కథలా ఉంటుంది, కానీ ఇందులో మనకి గొప్ప ధర్మం తెలుస్తుంది. దానం చేసేటప్పుడు
మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు ఈ కథ నేర్పుతుంది. మీరు దానం చేసేటప్పుడు చూపే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానమునకు ఫలితమును ఇస్తాడు. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోవడం వలనే రాజును పాపం అనుభవింప చేసింది. నేను ఇస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకొని అనంతమైన ఫలితమును ఇచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించగలిగిన శుభ ఫలితములను ఇవ్వడానికి దానం పుచ్చుకున్నాడు. నేను మిక్కిలి ధన్యుడను అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలి. ఈ కథ అంత విశేషమైన స్థితిని ఆవిష్కరిస్తుంది. పౌండ్రక వాసుదేవుడు. పూర్వము కరుష దేశమును పౌండ్రక వాసుదేవుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయనకు ఎవరో, అయ్యా, మీ పేరు ఉన్నవాడు మరొక ఆయన ఉన్నాడు. ఆయన వాసుదేవుని కుమారుడు. అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతున్నది అని చెప్పారు. ఈ విషయం చెప్పగానే ఈయన కూడా తెల్లటి శంఖం ఒకదానిని కొనుక్కున్నాడు. ఒక చక్రమును, గదను, ధనస్సు చేయించుకున్నాడు. ఎప్పుడు పట్టు పీతాంబరం కట్టుకోవడం ప్రారంభించాడు. ఆ విధంగా అతను వాసుదేవుని అనుకరిస్తూ తను పౌండ్రక వాసుదేవుడని మురిసిపోయేవాడు. ఒక రాయబారిని పిలిచి, నువ్వు వెళ్ళి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అని ఒక లేఖ రాసి ఇచ్చి పంపించాడు. ఆ రాయబారి కృష్ణ భగవానుని దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు నిండు సభలో కూర్చొని ఉన్నాడు. ఈ రాయబారి వెళ్ళి, అయ్యా, పౌండ్రక వాసుదేవుడు మీకు ఈ రాయబారం పంపించాడు అని చెప్పాడు. ఆ పత్రికలో నేను ఎటువంటి అలంకారములను ధరించి ఉంటానో అలా నువ్వు కూడా పెట్టుకుంటున్నావని తెలిసింది. నాకు అర్థం కానిది ఒక్కటే, నాకు వాసుదేవుడు అనే పేరు ఉంది, నీకు వాసుదేవుడు అనే పేరు ఉంది. దీని వలన ఇబ్బంది వస్తుంది. కాబట్టి నీ అంతట నువ్వు మర్యాదగా ఈ చిహ్నములన్నిటినీ వదిలిపెట్టేయాలి. వాసుదేవుడు అన్న పేరును వదిలిపెట్టేయాలి. లేకపోతే యుద్ధమునకు వచ్చి నీ శరీరమును మట్టు పెట్టవలసి ఉంటుంది. ఏది కావాలో అడుగు. ఇది రాయబారంలోని సారాంశం. కృష్ణుడు అన్నారు, ఈ చిహ్నములు నాకు సహజములు. నేను వీటిని వదిలిపెట్టడం కుదరదు. కాబట్టి అతడు కోరుకున్న రెండో కోరికను నేను అంగీకరిస్తున్నాను అని చెప్పు. యుద్ధభూమిలో కలుసుకుందాం అని పంపించి వేశాడు. పౌండ్రక వాసుదేవునకు కాశీరాజు మద్దతు పలికాడు. ఇద్దరు కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడో పౌండ్రక వాసుదేవుడు అలాగే ఉన్నాడు. కృష్ణుడు వాని రథం మీద చూసి ఆశ్చర్యపోయి పకపక నవ్వి యుద్ధం ప్రారంభించాడు. కొంతసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. అప్పుడు చిత్రమైన సంఘటన జరిగింది. ఆ చచ్చిపోయిన వానిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఇది వినగానే పరీక్షిత్తు తెల్లబోయాడు. ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది అని శుక మహర్షిని అడిగాడు. శుకుడు అతనికి సందేహం తీరేలా సమాధానం చెప్పాడు. పౌండ్రక వాసుదేవుడు ఏ పని చేసినా అచ్చం కృష్ణుడిలా ఉన్నానా లేనా అని ఎల్లవేళలా కృష్ణుణ్ణే తలుచుకుంటూ ఉండడం వలన మనసునందు కృష్ణ ధ్యానమును పొంది ఉన్నాడు. కాబట్టి వాడు ఏ కారణం చేత తలిచినా సతతం తలిచినది ఆ పరమాత్మనే. కాబట్టి చివరకు ఆ పరమాత్మలోనే కలిసిపోయాడు. పౌండ్రక వాసుదేవుని వృత్తాంతం నుంచి మనము ఒకటి తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ భగవంతుని పేరుతోటి, ఆయన లీలలతోటి ఈశ్వరుణ్ణి అనుకరించే ప్రయత్నములు చేయకూడదు. అటువంటివి ధూర్త చేష్టితములు అయిపోతాయి. అక్కడ యుద్ధం జరిగినప్పుడు కాశీరాజు తల కూడా తెగిపడిపోయింది. కానీ కాశీరాజు తేజస్సు కృష్ణ పరమాత్మలో చేరలేదు. కాశీరాజు కొడుకు కృష్ణుడి మీద అభిచారిక హోమం చేశాడు.
కృష్ణుడు దానిని ఒక చక్రంతో తోసి అవతలికి పారేశాడు. ఇది అనవసర విషయముల జోలికి వెళ్ళి మద్దతులు ప్రకటించడం, తిరగడం మొదలైన ఇబ్బందులు తీసుకువస్తాయని భగవంతుని సాత్వికమైన మూర్తులను ఆరాధన చేసి మనసును సత్వగుణంతో ఉంచుకొని భగవంతుణ్ణి చేరే ప్రయత్నం చేయాలి తప్ప లేనిపోని భేషజములు అంతా మంచివి కావు అని హెచ్చరిక చేసే అద్భుతమైన లీల.